మనం ఇప్పుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము. మరి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయనేటటువంటి విషయాలు ఇప్పుడు పరిశీలించి చూద్దాం. మనకు ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్లో ఈ నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎంపికై ఈ స్టేషన్ అభివృద్ధి కోసం 53.3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది రైల్వే శాఖ. మరి ఈ డబ్బులతో మరి ఇక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి విషయాలు పరిశీలించడానికి మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి ఈరోజు ఇక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి అనేటటువంటి విషయం పరిశీలిద్దాం. మరి ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈరోజు పరిశీలించి చూద్దాం. ఇప్పుడు మనం ఈ రైల్వే కమాన్ పక్క నుండి రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి రోడ్డు ద్వారా మనం లోనికి వెళ్తున్నాం. ఇక్కడ ఈ రైల్వే కమాన్ దగ్గర నుండి ఈ ప్రాంతమంతా చదును చేసి దీన్ని ఒక లెవలింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఏం చేయబోతున్నారు అనేది మనం చూడాల్సిందే. మరి ఇదంతా కూడా తవ్వేసి చక్కగా మొరం పోసి దీన్ని ఒక లెవెల్ చేసి గట్టిగా తయారు చేస్తున్నారు. నాకు తెలిసి ఈ భాగంలో ఒక ట్రాక్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. అంటే 2 ట్రాక్లు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే 4th, 5th ప్లాట్ఫామ్స్ నిర్మిస్తూ దాంతోపాటు దాని పక్కన ఇంకొక ట్రాక్ కూడా వస్తుందని ఈ మధ్య ఎంపీ గారు ఈ రైల్వే స్టేషన్ సందర్శించినప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి 5 ట్రాక్లకు అదనంగా ఇంకొక 2 ట్రాక్లు అంటే 7 ట్రాక్లుగా ఈ రైల్వే స్టేషన్లో ఈ అభివృద్ధి జరగబోతుంది. 5 ప్లాట్ఫామ్లు, 7 రైల్వే ట్రాక్లుగా. మరి ఇక్కడ వరకు ఈ పని అయితే మనం జరగడం చూసాం. మరి అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళి ఇక్కడ ఎటువంటి పని జరుగుతుంది అనేటటువంటి విషయం చూద్దాం. మరి ఇక్కడ చూస్తుంటే అయితే పనులు బాగానే జరుగుతున్నట్టుగా కనబడుతుంది. మరి ఇంకా స్టేషన్లోకి వెళ్ళి చూసినట్టయితే మరి అక్కడ ఏ స్థాయిలో ఉంది అనేటటువంటి విషయాన్ని మనం చూసుకొని ధృవీకరించుకుందాం. మరి మీకు మరికొన్ని విషయాలు కూడా తెలియచేయాలని అనుకుంటున్నాను. ఈ మధ్య నేను ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్టేషన్ మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. కొన్ని విషయాలు ఆయన తెలియజేయడం జరిగింది. మరి అటువంటి విషయాలను ఈ వీడియోలో నేను వారితో మాట్లాడినటువంటి సంభాషణను మీకు వినిపిస్తాను. దాని ద్వారా మనకు ఈ రైల్వేకి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఇంకాస్త ముందుకైతే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనకు చూస్తూ ఉంటే ఈ యొక్క ఎస్కలేటర్ పని అనేటటువంటిది ఇంకా జరుగుతూనే ఉంది. ఈ పక్కన కనబడేటటువంటిది ఈ ఎస్కలేటర్కి సంబంధించినటువంటి పని. మరి ఈరోజు మనం ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రాంతానికి వచ్చాం. ఈ ప్రాంతంలోనే మనకు 4 మరియు 5వ ప్లాట్ఫామ్స్ నిర్మాణం జరగబోతుంది. మనం ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ పైకెక్కి పైనుంచి అటువైపు వెళ్ళి మరి 1 మరియు 2వ నంబర్ ప్లాట్ఫామ్ పైన ఎటువంటి పనులు ఏమన్నా జరుగుతున్నాయి, మరి స్టేషన్ ఆవరణలో కూడా ఎటువంటి పనులు జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. మనకి ఇక్కడ ఈ కనబడేటటువంటి ప్రాంతంలోనే మనకు 4 మరియు 5వ నంబర్ ప్లాట్ఫామ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి దీని తర్వాత ఈ స్టేషన్ ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మనకు గత వీడియోలో మనము చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సౌత్ సెంట్రల్ రైల్వే గారు ఏ శ్రీధర్ గారు తెలియజేసిన ప్రకారం ఇక్కడ 12 మీటర్ల వెడల్పుతో కూడినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రాబోతుంది. ఫ్లైఓవర్ అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అంటే మనం నడక దారి. ఇది చూడండి చాలా తక్కువ, కేవలం ఇది 1 మీటర్న్నర ఉండొచ్చు అంతే. మరి అటువంటిది 12 మీటర్ల వెడల్పు అంటే ఊహించుకోండి ఎలా ఉంటుందో అనేటటువంటిది. మరి అటువంటి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మరి అంత పెద్ద వెడల్పైనటువంటి వంతెన వస్తే మనకు రాబోయే రోజుల్లో పెరగబోయేటటువంటి ఈ రద్దీకి అనుగుణంగా ఈ స్టేషన్ నిలవబోతుంది. మరి ఈ
ప్రాంతంలో మరి ఇంకా ఎక్కువ అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను చూసినటువంటి వార్తలో ఒక ముఖ్యాంశం ఏంటంటే, నేను గత నెలలో చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారిని కలిసినప్పుడు వారికి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో నిజామాబాద్ మీదుగా కొత్త ఢిల్లీకి రైలు సౌకర్యం కల్పించాలని కోరాం. అటువంటి వార్త ఈరోజు మనకు తెలిసింది. మనము ఇచ్చినటువంటి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నటువంటి రైల్వే అధికారులు నిజామాబాద్ మీదుగా హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ వరకు ఒక రైలును వీరు వేయడం జరిగింది. అది ప్రస్తుతం ఒక 2 ట్రిప్పులు అంటే 4 రైళ్లు, 2 వెళ్ళడం 2 రావడం వరకు ఇచ్చారు. ఇది శుభ పరిణామం అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. దీనికి రైల్వే అధికారులకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను గతంలో రైల్వే అధికారితో సంభాషించినటువంటి విషయాలేంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ అవుతున్నట్టు అంటే ఇదే మొత్తం సెక్షన్ అటు షిఫ్ట్ అవుతుంది. ఓకే, ప్యానల్ అయిపోతుంది, కొత్తది వచ్చేస్తుంది. ఇది దీన్ని అప్గ్రేడ్ చేస్తారు. సిస్టమ్ వస్తుంది, ప్లాట్ఫామ్ పెరుగుతుంది, సైడింగ్ జనవరి ఫిబ్రవరి సార్ వెళ్తున్నారా? ఇక డబుల్ లైన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే డబుల్ లైన్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఏం కావాలి? డబ్లింగ్ ఎట్లా నడుస్తుంది, ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ జనవరిలో ఏది నైపేట్ పాస్ జనవరికి. ఓకే ఓకే, జనవరి 31 లోపల అయిపోతుంది. 1 మంత్ వర్క్స్ ఫినిషింగ్ వర్క్స్ అవుతాయి. నైపేట్ మీద టైం పడుతుంది, అదొక 6 మంత్స్. కంప్లీట్ సెక్షన్ అవ్వాలంటే మీకు ఈ 25, 27, 28 కంప్లీట్ అయిపోతుంది మొత్తం. 28 మధ్యలో ఒకసారి పోయొచ్చు సరే సార్, లైన్లో పోయినా వాళ్ళు సేఫ్టీ చూసుకుంటారు. ఓకే ఓకే, మెయింటెనెన్సా? మెయింటెనెన్స్ వాళ్ళు చేసేది ఎట్లా ఇప్పుడు వర్కింగ్ వాటికి ఏమి ఇబ్బంది లేకుండా వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇంకా సెక్షన్ లెంత్లు అవి ప్లాట్ఫామ్లు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నిజామాబాద్లో రైల్వే హాస్పిటల్ ఏడే ఉంటుంది. రైల్వే హాస్పిటల్ ఇటు సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. హాస్పిటల్కి పక్కన కన్స్ట్రక్షన్ వాళ్ళ ఆఫీస్ ఒకటి ఇంతకుముందు సిఈ ఆఫీస్ ఉండే అక్కడ ఆ లాస్ట్ లోపల, అదే కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు. ఓకే ఓకే. ఫుల్ డీటెయిల్స్ ఎంతున్నంత ఏమేమి ఉంటుంది, ఎట్లా పెడితే మీ అన్నింటికి సమాధానం. అవునా? నా స్టేషనే కాదు, ఓవరాల్ సెక్షన్. వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే సెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ అని చెప్పారు. అది అక్కడ ఈ లైన్కి మాది అని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఒకసారి అడిగాను నేను, ఈ స్టేషన్ ఇది ఏ విధంగా చేంజ్ కాబోతుంది సార్? ఇప్పుడు ఇక్కడ పక్కన అది కడుతుంది, మీ ఆఫీస్ అంటుంది. అవును. ఈ టికెట్ కౌంటర్ది అది కూడా చేంజ్ అవుతుంది అన్నారు. అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఈ ముంగట లేఅవుట్ ఉందా? అవును, అది మారుతుంది అంట. ఇట్లా అదే అదే టెంపుల్ లాగా ఎలివేషన్ ఎలివేషన్ చేంజ్ అవుతుంది. ఎలివేషన్ బుకింగ్ ఆఫీస్ అటు వస్తుంది అంట. అటు బుకింగ్ ఆఫీస్ అటు సైడ్ వస్తుంది, ఇప్పుడు ఇటు ఉన్నది అటు సైడ్ వస్తుంది. అంటే ఇది ఎంట్రన్స్ అవుతుంది. ఇది ఇప్పుడు ఈ ప్లేస్ ఎంట్రన్స్ వస్తుంది. కమాన్ కూడా మారుతుంది. అవును, ఎంట్రన్స్ కమాన్ ఉందా, అది కూడా చేంజ్ అవుతుంది అన్నారు. మళ్ళీ మాకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, మీటర్స్తో కొంచెం పెద్దది అదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అలాంటిది ఇంకోటి వస్తుంది అంటారు. దాదాపు అన్ని స్టేషన్లలో 12 feet ఇస్తున్నట్టున్నారు, 12 meter. అన్ని స్టేషన్లకు కొంచెం క్రౌడ్ని బట్టి పెద్ద స్టేషన్ నిజామాబాద్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ అదే అదే చూస్తున్నా. నోటిఫికేషన్స్, అదే కోచింగ్ డిస్ప్లే బోర్డ్స్, అవి ఓకే 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 ఓకే. అంత అన్నీ స్టేషన్లు అంతా మొత్తం మీరే వచ్చాయి. అదే కంట్రోల్, మొత్తం కంట్రోల్ రూమ్ అన్నట్టు. ఇది టోటల్ అన్నీ ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ట్రాక్ చేంజ్ కూడా ఇక్కడనేనా సార్ మీరు? బ్లాక్ కలర్స్ బ్లాక్ అది ట్రాక్ షిఫ్ట్ చేస్తారు. ఓకే ఓకే, ట్రాక్ షిఫ్ట్. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ ఎవరు చెప్తాను. అదే అదే
ఎవరు వస్తారు ఇంట్లోకి, ఎవరు రారు కదా మామూలుగా. సేఫ్టీ కదా. ఫుల్ అంటే అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫీస్కి వెళ్ళినాను. వెళ్తాను. అక్కడ ఎవరు ఉంటారు సార్ మామూలుగా? అది సి ఉంటుంది, మీరు ఏదో సి. ఓకే. వాళ్ళు ఉన్న కింద ఉంటారు కదా వాళ్ళ ఎంప్లాయీస్. అవును. చెప్తారు. ఇటు ఒక్కటి ఉంది కదా సార్, ఇంతకుముందు ఇటు ఒకటి ఉండి ఈ బస్ స్టాండ్ సైడ్ ఒకటి ఆఫీస్ ఉండే కదా. వర్కింగ్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఆల్రెడీ ట్రైన్స్ వర్కింగ్ ఉన్నాయి. అవును. వాళ్ళు చూసుకుంటారు మెయింటెనెన్స్. వాళ్ళు కట్టిస్తే వీళ్ళు దాన్ని రన్ చేస్తారు. ఇంకోటి అట్టేది కొత్తగా పెట్టింది మన డిఎస్ ఏసీపీ ఆఫీస్ పక్కన విజయ్ టాకీస్ సైడ్ అంటే ఒకటి కొత్తగా పెట్టారు బిల్డింగ్ ఒకటి. అంటే ఆ చర్చ్ ఉన్నది చూడండి, రన్నింగ్ రూమ్ ఇటీ ఉంది, స్టేషన్ ప్లాట్ఫామ్ పక్కనే ఉంది రన్నింగ్ రూమ్. ఎస్టీపీ ప్లాంట్ ఒకటి కట్టింది. ఎస్టీవీది ఇటు ఉన్నది కదా మనకి ఇక్కడ అరసపల్లి దగ్గర. అక్కడ నాకు తెలియదు. డిఫరెంట్ అవును, వింగ్స్ కూడా వేరే వేరే కదా. ఎవరిని వాళ్ళు అలా అంతకుముందు ఉదయ్ కుమార్ అని ఉండే ఉన్నాడు ఆయన ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ వచ్చి ఉంటుంది. అక్కడ ఆర్పిఎఫ్ పక్కన ఉండే ఆ పక్కకు ఆర్పిఎఫ్ అనేది ఆర్ఎంఎస్ ఉంటుంది కదా, దాని దగ్గర ఉండే ఆయనది లిఫ్ట్ దగ్గర. సిఎన్డబ్ల్యూ వాళ్ళు అది వ్యాగన్ మెయింటెనెన్స్ సర్టిఫై చేస్తారు. అదే మొత్తం అంతా క్లీనింగ్ అయిందా కాలేదా ఎట్లున్నది టెక్నికల్. ఓకే, ఫీజిబిలిటీ ఇస్తారు అన్నట్టు. ఫీజిబిలిటీ ఇస్తేనే ట్రైన్ కాదు కదా. ఇప్పుడు ఈ ట్రైన్ నడపచ్చలేదు, వాళ్ళే మాకు ఇచ్చారు. అదే ఫిట్నెస్. సిస్టర్స్ ఉంటారు, ఆయనకి జైలు ఉంటారు, డైలీ వర్క్స్. అవునవును. అందరు ఎంత కష్టపడితే అయితే అంతే సార్. ఇంత ఇప్పుడు ఇన్ని ట్రైన్స్ నడిచినా అసలు మినిమైజ్డ్ యాక్సిడెంట్స్ అంటే ఎక్కడో ఒకటి జరుగుతుంది కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా నడుస్తుందంటే ఇంత వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తేనే గ్యాంగ్ మ్యాన్తో సహా. గ్యాంగ్ మ్యాన్ కూడా రెగ్యులర్గా ఇట్లా సుత్తే పట్టుకొని టక్ ట్రాక్ కొట్టుకుంటూ పోవడం చాలా నిజంగా మెచ్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 8 o'clock కల్లా రైల్వే ట్రాక్ అంతా చెకింగ్ అయిపోతుంది. నేను చిన్నప్పుడు కూడా పోయి చూస్తుంటే అక్కడ స్టేషన్ పోయి ఈ ఇదంతా చూస్తుంటే ఆ రైల్ది టేబుల్ టర్న్ టేబుల్ ఉంటుండే, స్టీమ్ లోకో షెడ్ ఉండే, ఉన్నప్పుడు టర్న్ టేబుల్ ఉంటుండే. ఇట్లా లోకో వచ్చి దాని మీద నిలబడగానే దాన్ని ఇట్లా పట్టుకొని తిప్పుతుర్రు, ఇట్లా టర్న్ చేస్తారు. లోకం టర్న్ చేసి మళ్ళీ ఇటు వచ్చేసి మళ్ళీ దానికి కనెక్ట్ అయిపోతుంది. నేను చూసిన బొగ్గు ఉంటుండే అక్కడ, మళ్ళీ పెద్ద ఈ వాటర్ నింపుకోవడానికి పెద్ద ఉంటుండే ఇట్లా పైప్, ఇంజన్లో వాటర్ నింపుతుంది. అది నిజామాబాద్ చాలా పెద్ద ఉంది. నిజామాబాద్ రాలేదా? వచ్చినా కానీ అంటే ఈ విషయాలు తెలియదు. అలా అప్పుడు పిట్ లైన్స్, బెర్త్ లైన్స్ అన్నీ ఉండే. ఇవి స్టాక్ పాయింట్స్ ఉండే, ఆయిల్ స్టాక్ పాయింట్స్. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ ఫీలింగ్ ఉండే. ఇప్పుడు ఈ డివిజన్ చేంజ్ అయినాయి కదా, డివిజన్ చేంజ్ కాదు. అదేమైందంటే మీటర్ గేజ్ ఉన్నప్పుడు మధ్యలో ఇటు బ్రాడ్ గేజ్ అయింది, అటు మీటర్ గేజ్ ఉంది, అప్పుడు షిఫ్ట్ అయిపోయినాయి అవి. ఒకప్పుడు ఇట్లా ఉన్నాయంటే కదా, ఈ వెదురు పద్ధతి ఇస్తుంది ఇట్లా ఉండు క్లియరెన్స్ ఉంది, టోకెన్. అదే టోకెన్ అది వస్తేనే మీరు క్లియరెన్స్ ఇస్తారు. అది ఇది ఉంటుండే ఇట్లా వేసి అట్లా వేసి ఇట్లా కొడితే అక్కడ పక్కది వెళ్తుండే. టఫ్ ఉండే వర్క్, హార్డ్. ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈజీ అండి, ఓన్లీ బటన్స్ అంటే మీకు అక్కడ నుంచి రావాలి కదా, మీకు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ క్లియరెన్స్ ఇస్తారు మీరు, ఈ లైన్ క్లియర్ ఉందంటే. లేకపోతే ఇబ్బంది మీకు. అక్కడ మాస్టర్ నేను, ఇక్కడ మాస్టర్ ముగ్గురం కలిసి ముగ్గురు కోఆర్డినేషన్లో క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ వస్తుందా లేకపోతే మీరు ఇస్తారు సార్? రెడ్ లైన్ ఉంది చూడండి, ఈ దీంట్లో ఇక్కడ ట్రాక్లో అది ఆటోమేటిక్ వస్తుందా అంటున్నది. వస్తుంది. ఇప్పుడు ట్రైన్ రాగానే ఆటోమేటిక్ దాని మీద వచ్చేస్తుంది. ట్రైన్ ఎట్లా వస్తుంటారో అలా అవుతుంది. అంటే ఫిజికల్గా ట్రైన్ ఉంది అని ఇక్కడ చేరుకున్నారు. అది కూడా వచ్చేస్తుంది మీకు ఇన్ఫర్మేషన్. వచ్చిందంటే మీరు క్లియరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ట్రైన్ పోయేది ఉంటే, లేకపోతే అప్పటిదాకా మీరు ఇక్కడ ఆపేస్తారు. మళ్ళీ సాయంత్రం అయినప్పుడు ఈ యాంఫోల్డ్ సిగ్నల్స్ ఉంటాయి వేసేది,
ఒక ఆయన అన్ని ల్యాంతర్స్ పట్టుకొని పోతుండే, ఒక్కొక్కదాని మీద ఎక్కి పాత తీసేసి అది క్లీన్ చేసి పెట్టేసి ముట్టించి వస్తుండే. పోతుంటే అక్కడ దాకా పోతుంటే వాటర్ సిగ్నల్ దాకా పోతుంటే కష్టంగా ఉండే. అంత మాన్యువల్ కాబట్టి అయినా ఆ రోజుల్లో కూడా అంత మెయింటైనింగ్ చేసేది. చాలా మెచ్చుకోవాలి ఈ రైల్వే వాళ్ళది. అంటే ఒక డెడికేటెడ్గా ఉంటుంది మీ వర్క్. ఇంకా ఇంత డెడికేషన్ లేకపోతే దీపావళి అందరూ ఫంక్షన్ పెళ్ళి అదే ఉంటారు, కానీ మీకు ఉండదు మీకు ఈ వర్క్. ఇంకా ఫెస్టివల్ అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాక్ మీద ఈ షెడ్ కూడా చేంజ్ అవుతుంది ప్లాట్ఫామ్ పైన. అదే ఒకవేళ దాని లైఫ్ టైం ఉంటుంది కదా సార్, దాన్ని బట్టి చేంజ్ చేస్తారు. నిజామాబాద్లో చేంజ్ అవుతుంది. హైట్ లేపేసి లైక్ ఎయిర్పోర్ట్ లాగా చేస్తుంది బాబు. ఈ ఏబిఎస్ స్కీమ్లో స్టేషన్లన్నీ అదే అదే ఎయిర్పోర్ట్ లాగా కొంచెం ఇప్పుడు దీనికి 25 crores ఇచ్చారు. 10 చేంజ్ తిన్నా మంది నిజామాబాద్ హైయెస్ట్ ఉంది హైదరాబాద్ తర్వాత. తెలంగాణ 53.3 crores. మిగిలినన్ని తక్కువనే ఉంది. మళ్ళీ కామారెడ్డి కూడా 40 crores ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ టికెట్ పట్టలు అంత టీయలే మళ్ళీ వరంగల్ కాజీపేట అది ముందే చేసి లేదు. ఇక్కడ కూడా ముందు చేసిరు అని కానీ మళ్ళా వరంగల్ కాకినాడ అయిపోయినాయి అక్కడ కరీంనగర్. కరీంనగర్ ఒకటి అయింది, కరీంనగర్ ఒకటి, మన చిర్లపల్లి ఒకటి అయింది. ఇది రాలే ఇంకా కాజీపేట వరంగల్ రనే ఇంకా నడుస్తుంది వరకు 25 crores వాటి సికింద్రాబాద్ కూడా పెద్ద మొత్తంలో వర్క్. సికింద్రాబాద్ అయినా మనకు నిజంగా తక్కువనే ఇచ్చింది అమౌంట్. ఇప్పుడు మీరు చూడండి, ఢిల్లీ స్టేషన్కి 4,000 crores ఇచ్చింది, ముంబైకి 2,500 crores ఇచ్చింది, అహ్మదాబాద్కు 2,000 crores ఇచ్చింది, సికింద్రాబాద్కి ఫస్ట్ లేదు. మన వాళ్ళంతా చేసి ఓన్లీ 730 crores ఇచ్చింది. కనీసం 1,000 crores కూడా కాదు. మన దగ్గర నుంచి ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ పోతుంది. 4th place ఉంది ఇప్పుడు. సికింద్రాబాద్ 3rd place ఏమన్నట్టు ఉంది కంట్రీలో ఇన్కమ్లో. ఇన్కమ్ ఏమి ఎక్కువ ఉన్నది, అలొకేషన్ ఏమో తక్కువ. యాక్చువల్లీ దానికి 2,000 కోట్లు నీకు అహ్మదాబాద్కు ఇచ్చినప్పుడు హైదరాబాద్కి ఎంత ఇవ్వాలి? సిటీ కూడా చాలా పెద్దది అహ్మదాబాద్ కంటే, దాదాపు డబుల్ ఉంటుంది. మరి అటువంటిది నువ్వు ఎంత అలొకేషన్ చేయాలి? మన వాళ్ళు కరెక్ట్ లేరు, మన లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కరెక్ట్ లేరు. వాళ్ళు కరెక్ట్ ఉంటే గట్టిగా ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, మన తెలంగాణ నుంచి బీజేపీ తరఫున 8 ఎంపీస్ గెలిచారు. 8 మంది ఎక్కడెక్కడ అంటే ఒకటి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఇంకోటి పెద్దపల్లి, మళ్ళీ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, చెవెళ్ళ. నెక్స్ట్ వచ్చి ఎమ్మెల్యేలు 8 మంది గెలిచారు. 8 మందిలో ఒకటి హైదరాబాద్ ఇడిసబెడితే రాజాసింగ్, 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, 3 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. ఈ జిల్లాలకు మొండిచ్చేయి మొత్తం ఏం లేదు. మీరు చూడండి, ఇంత సపోర్ట్ ఇచ్చినా కూడా అసలు ఇక్కడ ఒక ఆదిలాబాద్కి ఒక ప్రాజెక్ట్ ఇయ్యాలి, నిజామాబాద్కి ఒక ప్రాజెక్ట్ ఇయ్యాలి. గెలిపించిన వాళ్ళు వేస్ట్గా అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళకు ఉండాలి సార్, మేము ఇంతమంది గెలిచినాం, మీకు సపోర్ట్గా మాకు పబ్లిక్ ఇట్లా చేసారు, మీరు మా ఏరియా డెవలప్మెంట్ ఇష్యూలో మీరు హెల్ప్ చేయండి, ఇంకా రేపు పొద్దున ఇంకా మీకు మంచిగా ఉంటుంది అనేటటువంటి చెప్పాలి. వీళ్ళు కానీ వీళ్ళు వేస్ట్ ఉన్నారు, ఒక్కరు కూడా అసలు పనికిరారు అనిపిస్తుంది. ఈ 16 మంది కలిసి పోవాలి పిఎం దగ్గర పోయి, సార్ మేమంతా వచ్చినాం టీం పోయి, స్టేట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసిపోయి, సార్ మా ఏరియా నుంచి ఇంత గెలిచాం కాబట్టి మా ఏరియా డెవలప్మెంట్ ఇష్యూలో మీరు దృష్టి సారించండి, మాకు డెవలప్మెంట్ చెయ్యండి అని చెప్పేసి అడగాలి. కానీ ఎక్కువ రాయడం ఇది ఎంత మనకు బాధ అనిపిస్తుందండి. మీరు చూడండి, అన్నీ మన దగ్గరకు వచ్చిన ట్రైన్స్ అన్నట్టు పోతున్నాయి మహారాష్ట్రకి వెళ్ళి వచ్చేటి ఇటు వస్తారు. నాందేడ్లో ఆయన ఎవరో మినిస్టర్ ఉన్నాడు, అక్కడి నుంచి స్పెషల్ ట్రైన్స్ మస్తు నడిపిస్తాడు. ఎక్కడ పోతుంది అదే అంటున్నా, అసలు ఇటు వస్తలేవు. ఇప్పుడు ధర్మాబాద్ దాకా వస్తాయి ట్రైన్స్, అవి ఆడికే ఆగిపోతాయి. వాళ్ళకి అంటే ఏదో ఉంటారు లేదా ఓకే ఓకే.
వాళ్ళు అక్కడ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి కదా, మరి కొన్ని వీటి కోసం వాడిని ఆపుతారు ఎందుకు సార్ మీరు? ఇప్పుడు కొన్ని గూడ్స్ వస్తాయి, గూడ్స్ వస్తాయి, లేకపోతే గూడ్స్ అంటే వదిలేస్తారు, కానీ ప్యాసింజర్ కోసం ఎక్స్ప్రెస్ ఆపుతారు ఒక్కొక్కసారి. లేదు, టైం అయిపోయింది, లేట్ వచ్చింది అనుకోండి, లేట్ వచ్చినా కూడా అప్పుడు పోగా ముందు సాయంత్రం ఉంది, అది జాన్కంపేట స్టేషన్లో ఆగిపోయింది, దాని తర్వాత వచ్చింది ముందు వెళ్ళిపోయింది, లేట్ అయింది అప్పటికే. ఇది అంటే ముందు దాన్ని పంపించాలి కదా, ముందు వచ్చిందని అట్లా పంపాలి, వెనక్కి వచ్చేదాన్ని ముందు జాన్కంపేటకి వెళ్ళి లైన్ పొజిషన్ ఇది పోతే మళ్ళీ మిత్రులారా, విన్నారు కదా మరి అధికారి తెలియజేసినటువంటి విషయాలు. ఇంకా మనకు ఈ లైను జనవరిలోగా మనకు నవీపేట నుంచి పాసర్ వరకు కంప్లీట్ అవుతుందన్నారు. ఇంకొక 6 నెలల్లో నిజామాబాద్ వరకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మరి మనము ఇక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి రాబోయే వీడియోలో ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులతో వారి సంభాషించి వారి ద్వారా మరిన్ని విషయాలు నేను తెలుసుకుంటూ మీకు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన స్టేషన్ రీడెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాలు మీకు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మన స్టేషన్ చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మరి కొత్త ఢిల్లీకి కూడా మన నిజామాబాద్ స్టేషన్ మీదుగా రైలు వేయడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం అని మీకు తెలియజేస్తున్నాను. మనం ఇచ్చినటువంటి అభ్యర్థన మేరకు ఈ అధికారులు స్పందించి వెంటనే ఈ విధంగా చర్యలు తీసుకోవడం అనేది చాలా సంతోషదాయకం. మరి మిత్రులారా, మరి ఈ వీడియో మీకు చాలా సంతృప్తి కలిగించిందని అనుకుంటూ ఉన్నాను. మరి రాబోయే మరొక చక్కటి వీడియోతో మీ ముందుంటాను. మరి అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై హింద్.